ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి హీరో జహీర్ షోరూమ్. మీలో ఎవరికైనా హీరో వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ ప్రెసెంట్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. హీరో కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబిలిటీగా ఉంటుంది. అలానే సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా రెండు ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే హీరో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 హీరో గ్లామర్ ఎక్స్ ఈ బైక్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. 125cc సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటేటర్ బైక్ అనమాట ఇది. అసలు మనం 125cc సెగ్మెంట్లో ఊహించని ఫీచర్స్ ఈ బైక్లో అయితే ఇచ్చారనమాట హీరో వాళ్ళు. సో చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. జనరల్గా ప్రీమియం బైక్లో ఉండే రైడ్ బై వైర్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్ అలాంటి ఫీచర్స్ ఈ 125cc సెగ్మెంట్లో ఇచ్చారనమాట. సో అందుకే 125cc సెగ్మెంట్లో గట్టి పోటీ అయితే ఉంటుంది. కేటీఎం కంపెనీ తర్వాత హీరో కంపెనీ వాళ్ళే 125cc సెగ్మెంట్లో ఏబిఎస్ అయితే ఇచ్చారు. అలానే ప్రెసెంట్ ఇప్పుడు ఈ 125cc సెగ్మెంట్లోనే క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ టెక్నాలజీ హీరో వాళ్ళు మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్రెడిట్ అనేది వాళ్ళకే సొంతం అనమాట. ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఈ వీడియో అనేది. చాలా ప్రాపర్గా అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, మోడల్స్ గురించి మాట్లాడుకుందాము. మోడల్స్ వైజ్ ఈ గ్లామర్ ఎక్స్ 125 అనేది టోటల్గా 2 మోడల్స్లో ఉంది. డ్రమ్ మోడల్, డిస్క్ మోడల్. ఈ డ్రమ్ మోడల్కి, డిస్క్ మోడల్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే డ్రమ్ మోడల్లో సిగ్నల్ లైట్స్ బల్బ్ ఉంటాయి, టెయిల్ లైట్ కూడా బల్బ్ ఉంటుంది, పానిక్ బ్రేక్ అలర్ట్ అయితే ఉండదు, క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ టెక్నాలజీ డ్రమ్ మోడల్ అయితే ఉండదు. అదే మీరు డిస్క్ మోడల్ తీసుకుంటే ఈ ఫీచర్స్ మొత్తం డిస్క్ మోడల్ అయితే ఉంటాయి. సో నేను మాత్రం మీకు డిస్క్ మోడల్లో తీసుకోమని చెప్తాను. మీకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు. అసలు ఈ గ్లామర్ ఎక్స్ అనేది హైలైట్ అయింది క్రూజ్ కంట్రోల్ వలన. సో అందుకే నేను మీకు డిస్క్ మోడల్ తీసుకోమని చెప్తున్నాను. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ బైక్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. పవర్ మోడ్లో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మీకు బ్రేకింగ్లో సేఫ్టీ వైజ్ డ్రమ్ మోడల్ కంటే డిస్క్ మోడల్ చాలా బాగుంటుంది. ఎఫెక్టివ్ బ్రేకింగ్ బైట్ అనేది డిస్క్ మోడల్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో నేను మీకు డిస్క్ మోడల్ని రికమెండ్ అయితే చేస్తాను. కానీ డ్రమ్ మోడల్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది లాంగ్ రన్లో కూడా. సో ఈ డ్రమ్ మోడల్కి ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అలానే డ్రమ్ మోడల్ ప్రైస్ కూడా డిస్క్ కంటే కొంచెం తక్కువలో అయితే ఉంటుంది. టోటల్గా మీ చాయిస్ అది, మీకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 5 కలర్స్ అయితే ఉన్నాయి. ఆ కలర్స్ మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. వీడియోని పాస్ చేసుకొని కలర్స్ని చెక్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన ఈ కలర్ కూడా రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా వెహికల్ లుక్స్ చూడటానికి ప్రీవియస్ మోడల్ అయిన గ్లామర్ ఎక్స్టెక్ లానే ఉంది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి గ్లామర్ ఎక్స్ పేరు మీద వెహికల్ లాంచ్ అయితే చేశారు. ఓవరాల్గా లుకింగ్ వైజ్ వెహికల్ చూడటానికి బాగుంది అనమాట, స్పోర్టియర్గా. హీరో కంపెనీ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ని ప్రొవైడ్ అయితే చేస్తుంది. లైక్ టైర్ హ్యాగర్, హ్యాండ్ గార్డ్స్, ఇంజిన్ కింద అండర్ బెల్లి గార్డ్ అని సపరేట్గా మీరు మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తే వెహికల్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంటుంది. పర్సనల్గా నాకు ఈ బైక్ యాక్సెసరీస్తోనే చూడటానికి బాగా నచ్చింది. మీరు డిస్క్ మోడల్ తీసుకున్నా, డ్రమ్ మోడల్ తీసుకున్నా సరే వీటిని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. లుక్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. మెయిన్గా బైక్ను ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తుంటే కొంచెం పెద్ద వెహికల్ అనిపిస్తుంది ఆ వైజర్ వలన. సో ఓవరాల్గా బైక్ రియాలిటీలో చూడటానికి బాగానే ఉంది. సో ఇది కలర్స్, లుక్స్, మోడల్స్, యాక్సెసరీస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. సింపుల్గా మిర్రర్స్ ఇచ్చారు, క్వాలిటీ బాగానే ఉంది. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ప్లాస్టిక్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. నార్మల్ లివర్స్ ఇవి, అడ్జస్టబుల్ అయితే కాదు. అలానే బైక్లో థ్రాట్లింగ్ అనేది క్రూజ్ కంట్రోల్ ఉంది కాబట్టి సెన్సార్ బేస్డ్ కింద వర్క్ అయితే అవుతుంది. రైడ్ బై వైర్ టెక్నాలజీ అనమాట ఇది. అదే మీరు డ్రమ్ మోడల్ తీసుకుంటే ఫిజికల్గా కేబుల్ అయితే ఉంటుంది. డ్రమ్ మోడల్లో క్రూజ్ కంట్రోల్ ఉండదు కాబట్టి. అలానే ఇంకా హెడ్ లైట్ పైన బ్లాక్ కలర్లో స్పోర్టియర్ వైజర్ ఇచ్చారు. లుక్ అనేది బాగా ఎన్హాన్స్ అయితే అవుతుంది. అలానే కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే చూడొచ్చు. ఇంకా ఇక్కడ హీరో 3D బ్యాచింగ్ ఇచ్చారు. హెడ్ లైట్ డిజైన్ వైజ్ సిగ్నేచర్ స్టైల్లో హెచ్ షేప్ డిఆర్ఎల్ విత్ స్ప్లిట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. నైట్ టైం ఇంటెన్సిటీ వైజ్, విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెడ్ లైట్ అనేది చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా హెడ్ లైట్ సైడ్స్ గ్రాఫిక్స్ మెన్షనింగ్ చేశారు చిన్నగా. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీని ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ అనమాట, ఇది ఒక ప్లస్ పాయింటే. నైట్ టైం ట్రావెలింగ్లో సేఫ్టీ కోసం హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు, విచ్ ఈస్ గుడ్ థింగ్ ఇది. ఓవరాల్గా ఈ గ్లామర్ ఎక్స్ 125 బైక్లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ని యూజ్ చేశారు. సో ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, ప్లెయిన్గా, ఇది ప్లాస్టిక్కే. నెక్స్ట్ అలానే ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 30 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. అట్లీస్ట్ 33 mm ఇచ్చుంటే అయితే బాగుండేది టాప్ మోడల్లో. ఓవరాల్గా వీటి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది.
చిన్న సైజు సస్పెన్షన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ రన్లో మెయింటెనెన్స్ వైజ్ బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఈ సస్పెన్షన్ది. ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 240mm డిస్క్ ఇచ్చారు. ఎలాంటి ఏబిఎస్ అయితే లేదు. కాస్ట్ అనేది తగ్గించడానికి ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అలానే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. సో ఎండ్యూరెన్స్ అంటే మంచి కంపెనీనే. బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ను ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ బైక్ లో బెటర్ మైలేజ్ కోసం లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ ని యూజ్ చేయడం జరిగింది. అందుకే చిన్న సైజు టైర్స్ అనేవి ఉంటాయి. ఇంకా 18 ఇంచ్ అలా వీల్ అయితే ఉంది. డిజైన్ కూడా చూడటానికి బాగుందన్నమాట. ఇక్కడ నియాన్ కలర్ లో వీల్ స్ట్రైప్స్ కూడా మెన్షనింగ్ అయితే చేశారు. రిఫ్లెక్టర్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఓజీ గ్లామర్ 125లోను ఎక్స్ట్రీమ్ 125Rలోను ఈ గ్లామర్ X 125లోను సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. బట్ ఇంజిన్ ట్యూనింగ్ అనేది చేంజ్ అవుతుంది వెహికల్ని బట్టి. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.7cc OBD 2B SOHC ఇంజిన్ ఈ బైక్లో అయితే ఉంది. పవర్ ఏమో 11.4 bhp ఎట్ ద రేట్ 8250 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 10.5 Nm ఎట్ ద రేట్ 6500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. కిక్ స్టార్ట్ కూడా అయితే ఇచ్చారు. అలానే క్లచ్ కూడా లైట్గా అయితే ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గానే ఉంది. హార్డ్గా అయితే ఏమీ లేదు. సో ఈ బైక్లో క్రూజ్ కంట్రోల్ రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది కాబట్టి కిక్ స్టార్ట్ని ఎవరేమో అనుకున్నాను. బట్ హీరో కంపెనీ మాత్రం సర్ప్రైజింగ్లీ కిక్ స్టార్ట్ని వెహికల్లో ప్రొవైడ్ అయితే చేశారు. మీ కంఫర్ట్ వైజ్ యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. సో ఈ వెహికల్ నేను టెస్ట్ రైడ్ అయితే చేశాను. 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. పవర్ ఎక్కువ రోడ్ అని. రోడ్డు ఎక్కువ మోడు రెండు సేమ్ అయితే ఉన్నాయి. పెద్దగా చేంజ్ అయితే కనిపించలేదు నాకు. బట్ పవర్ మోడ్ మాత్రం చాలా బాగుంది. రిమైనింగ్ 2 మోడ్స్తో కంపేర్ చేసుకుంటే పవర్ మోడ్లో పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం ఇన్స్టెంట్గా అయితే ఉందన్నమాట. వెహికల్ ఫుల్ పొటెన్షియల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే పవర్ మోడ్లో రైడ్ చేయాలి. ఎక్కువ అంటే రోడ్ మోడ్లో పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. మైలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే పవర్ మోడ్లో మైలేజ్ అనేది కొంచెం తగ్గుతుంది కానీ పర్ఫార్మెన్స్ అండ్ పికప్ అనేది చాలా బాగుంది. సో ఈ బైక్ని మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్కి యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఈజీగా టాప్ స్పీడ్ 110 స్పీడ్ దాకా రీచ్ అయితే అవుతుంది. అలానే ఈ బైక్ ఇంజిన్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే లేదు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నాకు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే నచ్చదు. సో ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ అయితే ఇచ్చారు. అలానే రైడ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ కూడా స్మూత్గా అయితే ఉంది. వైబ్రేషన్స్ కూడా లో స్పీడ్స్లో అయితే ఏమీ లేవు. టాప్ ఎండ్లో ఉంటాయి కానీ లో స్పీడ్స్లో మాత్రం నేను రైడ్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్స్ పెద్దగా నోటీస్ అయితే చేయలేదు. అలానే క్లచ్ కూడా లైట్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గానే ఉంది. సో ఓవరాల్గా ఈ గ్లామర్ X 125లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఈ ప్లేస్లో క్రాష్ గార్డ్స్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. కింద క్యాటలిక్ కన్వర్టర్ అయితే ఉంది. దానిపైన హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అలానే కింద O2 సెన్సార్ కూడా అయితే ఉంది. సో ఈ బైక్ ఇంజిన్ కింద ఇన్బిల్ట్గా అండర్ బెల్లీ గార్డ్ అయితే రావట్లేదు. సపరేట్గా మనీ పెట్టి తీసుకోవాలి. ఇన్బిల్ట్గా గార్డ్ ఇచ్చి అయితే బాగుండేది. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంజిన్ కింద. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది నార్మల్ కీనే. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. కలర్ఫుల్గా అయితే ఉంది. కన్సోల్కి లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, యాంబియంట్ సెన్సార్ అయితే ఉంది. రైట్ సైడ్ సిగ్నల్ ఇండికేషన్, హెడ్ లైట్ ఇండికేషన్, లో ఫీల్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. కీ ఆన్ చేయగానే కన్సోల్లో మ్యాగ్నెటిక్ రీడిఫైనర్ అని చెప్పి వెల్కమ్ నోట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి చూస్తే RPM మీటర్ ఇచ్చారు, I3S ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ట్రిప్ అండ్ ఓడోమీటర్స్ ఉన్నాయి, స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది, క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. అప్ టు 88 స్పీడ్ దాకా క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు. అలానే నావిగేషన్ ఉంది. కాల్స్, SMS అలర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్కి సంబంధించి సపరేట్గా యాప్ అయితే ఉంటుంది హీరో వాళ్ళది. దాని ద్వారా మీరు కనెక్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ కన్సోల్కి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, టైం ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, డిస్టెన్స్ ఎంటీ కూడా అయితే ఉంది, అంటే ఫ్యూల్ రేంజ్ అనమాట. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 3 బటన్స్తో కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫీచర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. లైక్ ట్రిప్ మీటర్స్, ఫ్యూల్ రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, I3S ఇలా కొన్ని ఫీచర్స్ చేంజ్ అయితే అవుతున్నాయి. అలానే 3 రైడింగ్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. ఎక్కువ పవర్ రోడ్ మోడ్ అని ఇక్కడ చేంజ్ అవుతున్నాయి చూడండి. సో మీ కన్వీనియంట్ వైజ్ మీకు నచ్చిన రైడింగ్ మోడ్లో రైడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మోడ్లో మీకు మంచి మైలేజ్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా కన్సోల్ సైజు బాగుంది, విజిబిలిటీ కూడా బాగానే ఇచ్చారు, ఫీచర్స్ కూడా ఏం మిస్ చేయలేదు. ఓవరాల్గా ఈ గ్లామర్ X 125 కన్సోల్ మాత్రం సూపర్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో హజార్ లైట్ బటన్ అయితే ఉంది. కింద ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా కింద క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే చూడొచ్చు. ఈ బైక్లో మీరు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు థర్డ్ గేర్లో ఉండాలి.
అలానే స్పీడ్ కూడా 30+ ఉంటేనే క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న బటన్ మీరు ఒకసారి ప్రెస్ చేస్తే కన్సోల్ లోపల క్రూజ్ కంట్రోల్ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది. అలానే ఇక్కడ ప్లస్ మైనస్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లస్ అంటే అప్, మైనస్ అంటే డౌన్ అని. సో ఈ బటన్ మీరు పైకి కిందకి ప్రెస్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. సో మీకు నచ్చిన స్పీడ్ అప్ టు 88 స్పీడ్ దాకా సెట్ అయితే చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉన్నప్పుడు క్లచ్ కానీ థ్రాటల్ కానీ మీరు ప్రెస్ చేస్తే డిఫాల్ట్గా క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్లో 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇవి కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. రెడ్ కలర్లో మోడ్ బటన్ ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేస్తూ 3 రైడింగ్ మోడ్స్ మధ్య షిఫ్ట్ అయితే అవ్వచ్చు. అలానే కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ వెహికల్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ బార్ కూడా 30% వైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అలానే ఈ బైక్లో టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. సో మీరు బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. అలానే ఇక్కడ హ్యాండిల్ పైన హీరో అని 3D బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అలానే ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. E20 పెట్రోల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూల్ క్యాప్ డిటాచబుల్ ఇచ్చారు, అటాచబుల్ అయితే కాదు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చడం అయితే బాగుండేది. ఇంకా సైడ్ ఉన్న ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఇవి ఫైబరే. ఇక్కడ గ్లామర్ ఎక్స్ అని చెప్పి 3D బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అలానే సెమ్ గ్రాఫిక్స్ అయితే మెన్షనింగ్ అయితే చేశారు. ఇంకా ట్యాంక్ పైన ఎరా టెక్ అనే బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీకి సంబంధించింది అనమాట. అలానే ఇక్కడ కూడా లైట్గా గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు సైడ్స్. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్, సీట్ ప్యానల్స్ కూడా ప్లాస్టికే. వీటిపైన కూడా హీరో అని i3s అని చెప్పి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో గ్రాఫిక్స్ అనేది సింపుల్గా చూడటానికి బాగుంది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ఇచ్చారు. 10% వైడ్ అనేది చేసింది హీరో కంపెనీ సీట్ను. నేను బైక్ను రైడ్ చేసినప్పుడు సీట్ అనేది స్పేషియస్గా అనిపించింది. అలానే కుషనింగ్ కూడా బాగానే ఉంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్ని. కంఫర్ట్ అయితే బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సీట్ గ్యాబ్రెల్ కూడా కంఫర్టబుల్గా అయితే ఇచ్చారు. పిలియన్ మంచిగానే హోల్డ్ అయితే చేయగలడు. ఇక్కడ సీట్ గ్యాబ్రెల్ మధ్యలో హీరో అని సిల్వర్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఈ వెహికల్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్ కూడా చూడొచ్చు. ఒకసారి సౌండ్ వినండి, బాగుంది. నెక్స్ట్ ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. పిలియన్కి కూడా సేమ్ ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కొంచెం పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ రెడ్ కలర్లో ఇచ్చడం అయితే బాగుండేది, కానీ వీళ్ళు బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 100/80 18" టైర్ ఇచ్చారు. కొంచెం వైడ్ టైర్ అనమాట. ఇది జనరల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి వీటి పర్ఫార్మెన్స్ ఎనఫ్ అని చెప్తాను, బాగానే ఉంటాయి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ హెచ్ షేప్లో LED టైల్ లైట్ ఇచ్చారు. కింద హీరో 3D లోగో చూడొచ్చు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా అయితే ఇచ్చారు. ఓవరాల్గా టైల్ సెక్షన్ ఏంటంటే స్లిమ్మీగా చూడటానికి బాగానే ఉంది. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ ఉంది. ఐరన్ ప్లస్ ఫైబర్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు. అలానే ఇంకా డ్యూయల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో క్లోజ్డ్ చైన్ అయితే ఉంది. సో పద్దాక మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ బైక్లో సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. నాకు నచ్చిన ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే టూల్ బాక్స్ చూసారా, చాలా పెద్దగా అయితే ఉంది. ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. సో ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఫోన్ ఆర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకొని సీట్ లాక్ చేసుకుంటే సేఫ్గా అయితే ఉంటాయి. సో ఈ టూల్ బాక్స్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండటం ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 127 kgs అయితే ఉంది. లైట్ వెయిట్ ఉంది వెహికల్ అనేది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ అయితే ఇచ్చారు. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కింద అంత ఈజీగా అయితే తగలదు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే సీట్ హైట్ కూడా 790mm ఉంది, కొంచెం తక్కువ సీట్ హైటే. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ ఇచ్చారు. ఈ గ్లామర్ ఎక్స్ అనేది కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న మేనేజ్ అయితే చేసుకోవచ్చు. మైలేజ్ కూడా మీరు అప్రాక్సిమేట్గా 60 kilometers వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పవర్ మోడ్లో మీకు ఎక్కువ మైలేజ్ అయితే రాదు, ఇది ఒకటి గమనించండి.
ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్లో 1,25,000 ప్రైస్ అయితే ఉంది. సో ఇది ఆన్లైన్ ప్రైస్ కాబట్టి ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ తెలుసుకోవడానికి స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి. ఫెస్టివల్ ఆఫర్స్, జిఎస్టీ ఆఫర్స్, ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తారు. అలానే కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ప్యానిక్ బ్రేక్ అలర్ట్ ఫీచర్ కూడా అయితే ఉంది. సో ఇదేంటంటే ఎప్పుడైనా మీరు సడన్గా ప్యానిక్ అయి బ్రేకింగ్ చేస్తే హార్డ్గా సిగ్నల్ లైట్స్ అనేవి అన్నీ బ్లింక్ అవుతాయి అనమాట. సో ఇది ఒక ఇండికేషన్ లాగా వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే ఉంది. అలానే ఇంజిన్ లోపల స్ప్రింట్ ఈబీటీ టెక్నాలజీ కూడా ఉంది. స్మూత్ పవర్ రెస్పాన్స్ ఇన్స్టెంట్ టార్క్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. అంటే ఇంజిన్ లోపల నుంచి పవర్ అండ్ టార్క్ అనేది బ్యాలెన్సర్గా డెలివరీ అవుతుంది. సో ఇదే అనమాట స్ప్రింట్ ఈబీటీ అంటే. అలానే i3s టెక్నాలజీ అయితే ఉంది. ట్రాఫిక్ కండిషన్లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి i3s టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ కూడా అయితే ఇచ్చారు. ఇంకా ఫైనల్గా పెద్ద ప్రీమియం బైక్స్లో ఉండే రైడ్ బై వైర్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్. సో ఈ 125cc బైక్లో అయితే ఇచ్చింది హీరో కంపెనీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మీకు డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకునే టైంలో యూజ్ అయితే అవ్వదు. ఓన్లీ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హైవేలో బాగా యూజ్ అవుతుంది, కానీ లేదా ఎప్పుడైనా ఎంటీ రోడ్ ఉంటే అక్కడ వర్క్ అవుతుంది. కానీ సిటీ కమ్యూటింగ్ పర్పస్లో క్రూజ్ కంట్రోల్ అనేది మీకు యూజ్ అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఈ ఫీచర్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్రీమియం ఫీచర్ అనమాట. అలానే క్రూజ్ కంట్రోల్ వర్క్ కావాలంటే రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే కావాలి. సో ఇవి రెండు సెన్సార్ బేస్డ్గా వర్క్ అవుతాయి అనమాట. సో సెన్సార్స్ అనేవి బైక్ స్పీడ్ని రికగ్నైజ్ చేస్తూ ఈసీయూకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈసీయూ ఓవరాల్గా కంట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అదే మీరు డ్రమ్ మోడల్ తీసుకుంటే మాన్యువల్గా ఉంటుంది మొత్తం అనేది. సో లాంగ్ రన్లో మీరు బైక్ యూజ్ చేసినప్పుడు డిస్క్ మోడల్లో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే డ్రమ్ మోడల్లో ఈ ప్రీమియం ఫీచర్స్ లేవు కాబట్టి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. బట్ మీకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కానీ రైడ్ చేస్తున్నప్పుడు స్పోర్టియర్ మంచి ఫీలింగ్ అనేది ఈ డిస్క్ మోడల్లో ఉంటుంది. మెయిన్గా హైవే టూరింగ్ చేస్తున్నప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో హీరో కంపెనీ ఫ్యూచర్ అయినా సరే ఈ బైక్ను ఏబిఎస్కి అప్డేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఏబిఎస్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెహికల్ అనేది సక్సెస్ అవుతుంది. ఏబిఎస్ అనేది క్రూజ్ కంట్రోల్ కాదు, అదొక మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట. క్రూజ్ కంట్రోల్ ఏంటంటే లిమిటెడ్గా మనకి వర్క్ అవుతుంది. ఇదేమీ సేఫ్టీ ఫీచర్ కాదు. ఏబిఎస్ ఏంటంటే బైక్ ఎప్పుడు బయటికి తీసినా సరే మనకి సేఫ్టీ వైజ్ వర్క్ అవుతూనే ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు జనరల్గా అలసిపోతాం కదా, అలా అలసిపోయినప్పుడు క్రూజ్ కంట్రోల్ మీరు ఆన్ చేసుకుంటే వితౌట్ థ్రాటల్ వెహికల్ అనేది కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. సో దట్ మనకి కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే నేను చెప్పింది ఈ ఫీచర్ సిటీలో అంతగా యూజ్ అవుతుందని. సో హీరో కంపెనీ సపరేట్గా ఏబిఎస్ మోడల్ లాంచ్ చేసినా కూడా బాగుంటుందన్నమాట. చూడాలి మరి ఫ్యూచర్లో ఏం చేస్తారనేది. ఇంకా హీరో షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గానే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గ్లామర్ X 125 బైక్ గురించి. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి. కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి మీకు వెహికల్ నచ్చితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో 125cc బాగా అడ్వాన్స్డ్ వెహికల్ అనమాట ఇది. బైక్ లుక్స్ చూడటానికి చాలా స్పోర్టియర్గా బాగున్నాయి. కన్సోల్లో ఫీచర్స్ కూడా మంచిగా ఇచ్చారు. కంఫర్ట్ బాగుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగుంది. ఇంకా మెయిన్ అడ్వాన్స్డ్ ప్రీమియం ఫీచర్స్ అయిన క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఈ వెహికల్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి గ్లామర్ X 125 మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు మీకు వద్దనుకుంటే డ్రమ్ మోడల్ అనేది తీసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి ఒక వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.